హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సేమియా బోండా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోస కాకుండా ఇలా వెరైటీగా సేమియాతో బోండా చేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియెంట్స్: ఒక కప్పు సేమియా, ఒక కప్పు సేమియాకి పావు కప్పు మైదా పిండి, ఒక కప్పు పెరుగు, ఆయిల్, సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా చిన్న ముక్కలు చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం ఉల్లిపాయలను తీసుకుని ఇలా ముక్కలుగా తరుక్కోండి. ముందుగా ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసుకుని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్‌కి ఒక కప్పు సేమియా వేశాను. సేమియాని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు సేమియా అనేది చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్‌లోకి వడకట్టుకోండి. వాటర్ మొత్తం దిగిపోతాయి. ఒక 1 మినిట్ ఇలా వదిలేస్తే వాటర్ ఏమన్నా ఉంటే ఇంకా దిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని స్పూన్‌తో ఇలా వేగంగా చేసుకుని పావు కప్పు మైదా పిండి, ఒక కప్పు పెరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. కొంచెం కూడా వాటర్ వేయకుండా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని మనం చేసుకున్న పిండిని ఇలా రౌండ్‌గా చేసుకుని ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని అన్నీ ఈవెన్‌గా వేగేటట్టుగా ఇలా కలుపుకుంటూ వేయించండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మాడిపోతాయి. చూడండి మనకి వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనకి ఈ బోండాలనేవి ఈ కలర్‌లో ఉంటే సరిపోతాయి. ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా! వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా బోండా రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి. ఎప్పుడు సేమియాతో చేసే ఉప్మా కాకుండా ఈసారి సేమియాతో ఇలా వెరైటీగా చేసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.